మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. టీటీడీ లడ్డు వివాదంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీకి లెటర్ రాశారు. పచ్చి అబద్ధాలతో లెటర్ రాసినట్టు అర్థమైతే ఉంది. ఎందుకంటే సహజంగా సోషల్ మీడియాలో అనుకునే వార్త ఏంటంటే 2011 నుంచి నా మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నా నా అరెస్టు కాకుండా కాపాడుతున్నారు. 2019లో మా బాబాయిని చంపిన కేసు ఉన్నప్పటికీ కూడా దాంట్లో కూడా మమ్మల్ని కాపాడుతున్నారు, నన్ను మా అవినాష్ రెడ్డిని కాపాడుతూ ఉన్నారు, ధన్యవాదాలు మోడీ గారు. అలానే ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు విషయంలో కూడా నన్ను కాపాడండి మోడీ గారు అని వేడుకోవడానికి లెటర్ రాశారా అని సోషల్ మీడియాలో ఒకటే వార్త. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని ఏం అడగదలుచుకున్నారు, ఏం రాశారు? ఒక రకంగా చెప్పాలంటే ఒక పదం వాడారు జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని కీలకంగా చెప్పాలి. ఏమన్నారు? ఈ టీటీడీలో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, టీటీడీ మెంబర్స్లో బీజేపీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మీ కేంద్ర మంత్రులు సిఫార్సులు చేసిన వాళ్ళు, మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? తప్పు నేనే కాదు మీ వాళ్ళు కూడా కలిసి చేశారని చెప్పదలుచుకున్నావా? అది సహజంగా ఏంటంటే ఇప్పటి వరకు ప్రధానమంత్రి మోడీ గారు కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ ఈ టీటీడీ లడ్డు వివాదం మీద స్పందించలేదు. సహజంగా బీజేపీ హిందుత్వ విషయాలు స్పీడ్గా స్పందిస్తుంది, కానీ తిరుపతి లడ్డు విషయంలో ఈ రోజు వరకు క్లియర్గా స్పందించలేదు. సరే, ఎందుకు స్పందించలేదు? స్పందించకపోయినా రిపోర్ట్ తెప్పించుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారితో ఎంక్వైరీ చేస్తారా? ఎలాంటి ఎంక్వైరీ చేస్తారు? ఎందుకంటే కేంద్ర ఎంక్వైరీ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు భయపడుతున్నారు. 2011 కేసులు ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు. ఏది 45,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులు, మరి చిన్న పనే కాదు, 45,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు తేల్చలేదు. 2019లోది వివేకానంద రెడ్డి గారు హత్య కేసు ఈ రోజుకి తేల్చలేదు. ఇదంతా 2024 నడుస్తుంది, అయిపోవస్తుంది. ఇది కూడా 2-3 నెలలు అయితే 2024 కూడా గడిచిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు కేసులు తీర్చలేకపోతున్నారు కాబట్టి ఎవరు కూడా సిబిఐ కావాలనో ఇలాంటి కోరికలు ఇప్పుడు లేవు. సిట్టింగ్ జడ్జితో కావాలనో, లోకల్ సిట్ వెయ్యాలనో, విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలనో ప్రజలు కోరుకుంటున్నారు. కానీ సిబిఐతో ఎంక్వైరీ చేయించండి ఈ డిమాండ్ పోయి నీకు ఇంతకుముందు లెక్క లేవు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ఇలా అడుగుతున్నారు. సరే, ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బుక్కాయిస్తున్నాడు చేసిన తప్పు నుంచి, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్తున్నాడు. ప్రభుత్వానికి సంబంధం లేదట. టీటీడీ బోర్డు చైర్మన్ నియమిస్తుంది ఎవరు? ఈవోని నియమిస్తుంది ఎవరు? ప్రభుత్వం కాదా? ఈ వివాదానికి తిరుపతి లడ్డూలో ఏదైతే అపవిత్రం జరిగిందో దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని ఎట్ట చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు నేను అడుగుతున్నాను, ధర్మారెడ్డి ఎవరు? టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఎవరు? ధర్మారెడ్డి అనకూడదు ఇతన్ని, అధర్మారెడ్డి ఎవరు? ఈ ధర్మారెడ్డి? ఐఏఎస్ ఆఫీసరా? సహజంగా టీటీడీ ఈవోని ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తారు. ఇతను ఐఏఎస్ ఆఫీసర్ కాదు. ఎందుకు వేశారు? తిరుపతి దేవస్థానం ఈవోగా ఒక ఐఏఎస్ కాని అధర్మారెడ్డిని ఎందుకు ఆ పోస్టులో పెట్టారు? నేను సీరియస్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, సమాధానం చెప్పండి. తర్వాత నిజం బయటకు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కదా. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. దానికి వైవి సుబ్బారెడ్డి గారిని సరిగ్గా సహకరించమని చెప్పండి, ధర్మారెడ్డి గారిని సహకరించమని చెప్పండి, నిజాలన్నీ బయటకు వస్తాయి. అసలు మీరు టెండర్ ప్రాసెస్ ఎలా చేస్తారు? జనరల్గా తిరుపతి దేవస్థానం ప్రసాదం కోసం వేయబడే టెండర్ ప్రాసెస్ అనేది చాలా పారదర్శకంగా, చాలా గౌరవప్రదంగా ఉండాలి. కానీ అనేక నిబంధనలు తీసివేసి 2020లో టెండర్ వేశారంటే ఏఆర్ కంపెనీకి. 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారంకి వచ్చారు, మీ ఓట్లతోనే మీరే వేశారు ఓట్లు. మీరు ఓట్లు వేస్తే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2020లో టెండర్ ప్రాసెస్ నిర్వహించారు. తిరుపతి దేవస్థానంలో లడ్డూలు తయారు చేయడం కోసం, నెయ్యి ఇచ్చే కంపెనీ సెలెక్ట్ చేయడం కోసం టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు. సహజంగా 250 కోట్ల టర్నోవర్ ఉండాలి కంపెనీకి, కానీ 150 కోట్లు జాలని పెట్టారు ఈ టెండర్లో. 250 కోట్లు ఉండాలి దాని మార్కెట్ స్టాండర్డ్ వాల్యూ, దాని టర్నోవర్ వాల్యూ సామర్థ్యం 250 కోట్లు టర్నోవర్ చేయగల కెపాసిటీ ఉన్న కంపెనీకి టెండర్ ప్రాసెస్ ఇవ్వాలి. కానీ 150 కోట్లు జాలని పెట్టారు. 150 కోట్లు జాలని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? ఏ కంపెనీ కోసం, ఎవరి అవసరాల కోసం తగ్గించాల్సి వచ్చింది? మార్కెట్ వాల్యూ కంటే 8 రెట్లు కెపాసిటీ కలిగినటువంటి కంపెనీ ఉండాలి. మరి ఆ నిబంధన కూడా తీసివేశారు. తర్వాత ఆ కంపెనీకి
4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించగలిగే సామర్థ్యం ఉండాలి. 4 లక్షల లీటర్లు. ఈ నిబంధన కూడా తీశారు. వాళ్ళకు కావాల్సిన టెండర్ కట్టబెట్టడం కోసం 4 లక్షల కెపాసిటీ పాలను సేకరించగలిగే సామర్థ్యం కంపెనీకి ఉండాలి. 250 కోట్ల రూపాయల టర్నోవర్ సంవత్సరానికి చేయగల కెపాసిటీ కంపెనీ అయి ఉండాలి. తర్వాత మార్కెట్ వాల్యూ కంటే 8 రెట్లు టర్నోవర్ సామర్థ్యం ఉండగలిగే కెపాసిటీ ఉన్న కంపెనీ అయి ఉండాలి. ఈ నిబంధనలన్నీ తీసి పడేశాడు. తర్వాత పైగా ఏమంటాడు, 15,000 కేజీల నెయ్యిని సేకరించడానికి 3,75,000 లీటర్ల పాలు కావాలి, ఆవు పాలు కావాలి. ఆ 3,75,000 ఆవు పాలు సేకరించాలి అంటే, లీటర్ల ఆవు పాలు సేకరించాలి అంటే 37,500 ఆవులు కావాలి. 37,500 ఆవులకి ఒక్కసారిగా మంచి దానా వెండిగడ్డ వేయలేకపోవటం వల్ల ఆవులు బలహీనంగా తయారయ్యాయి. బలహీనంగా తయారైన ఆవుల వల్ల వచ్చే నెయ్యి కాబట్టి అక్కడ ల్యాబుల్లో రిపోర్ట్ రాంగ్గా వచ్చింది. రిపోర్టు తప్ప నా తప్పు కాదు అన్నాడు. 37,500 ఆవులు ఒక్కసారిగా సిక్ అయినాయి అంట. అవి కూడా ఒక్కచోట ఉండవు ఆవులు, రకరకాల గోశాలల్లో ఉంటాయి, రకరకాల వ్యక్తుల చేతుల్లో ఉంటాయి ఆవులు పెంపుడు ఆవులు ఉంటాయి, గోశాలల్లో ఆవులు ఉంటాయి. ఈ ఆవులన్నీ 37,500 ఆవులు ఒక్కసారిగా సిక్ అయినాయి అంట. ఎవరయ్యా ఆయన స్క్రిప్ట్ రాసి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవసరం లేదా? అది పిఎంఓలో నవ్వుకుంటారు. పిఎంఓలో చదువుకున్న వాళ్ళు అక్కడ ఐఏఎస్లు ఉంటారు. ధర్మారెడ్డి ఐఏఎస్ కాకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డికి చదువు రాకపోవచ్చు, కానీ రాసేటప్పుడు సరిగా రాయాలి, లేకపోతే జనం నవ్వుకుంటారు. అక్కడ ఉన్న ఐఏఎస్లు పిఎంఓలో ఉన్నటువంటి వాళ్ళంతా నవ్వుకుంటారు. పిఎంఓ సెక్రటరీలు వాళ్ళంతా వాళ్ళు చదివే కదా పిఎం గారికి కమ్యూనికేట్ చేస్తారు విషయాన్ని. ఏంటి ఈ అబద్ధాలు? మళ్ళా ఈయన అబద్ధాలని ప్రొఫెసర్లు నాగేశ్వర గారు లాంటి వాళ్ళు సమర్థించడం. ఇది కొన్ని విచిత్రాలు. జగన్ మీద కాపదొత్తిదాలు వాలిపోతూ ఉంటారు. అరే అంత అన్యాయం, ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే, మొన్న జత్వాని విషయంలో ఒక అమ్మాయిని ప్రభుత్వమే అన్యాయంగా చేస్తే దాని మీద మాట్లాడే సో ఎవరికి లేదు. తిరుపతి దేవస్థానం పవిత్రంగా అందరూ కొలిచే దేవస్థానం, అక్కడ లడ్డూలో పలాంటి వచ్చిందని ఎవరు చేర్చింది? ఎన్డీడీఏ చేర్చింది, ఎన్డీడీఏ ల్యాబ్ తెరిచింది. మళ్ళీ అంటారు ఎంత పచ్చి అబద్ధాలంటే, తిరుపతిలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ప్రతి ట్యాంకర్ని లోపలికి అలౌ చేస్తారని. అసలు తిరుపతిలో కల్తీ నెయ్యిని గుర్తించే కెపాసిటీ ఉన్న ల్యాబ్ ఉందా? తిరుపతి కొండ మీద తిరుపతిలోనో నెయ్యిలో ఏ పదార్థాలు కలుపుతున్నారో గుర్తించగలిగే కెపాసిటీ ఉన్న ల్యాబ్ ఉందా? ఇది ఎవరికీ తెలీదు. తెలిసి కూడా చెప్పట్లేదు ప్రజలకి. వాస్తవాలు తెలియకూడదు, జగన్మోహన్ రెడ్డి మీద నిందలు పడకూడదు, కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతిలో ఉంది ఏంటంటే అది కొద్ది క్వాలిటీగా ఉందా లేదా కొంతవరకు చెక్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్న ల్యాబ్ ఉంది తప్ప, ఈ నెయ్యి ఫార్ములాతో తయారు చేశారా, లేదా రకరకాల పదార్థాలతో తయారు చేశారా, దీంట్లో జంతువులు కొవ్వు ఉందా లేదా, ఇవన్నీ కనిపెట్టగలిగే ల్యాబ్ కెపాసిటీ ల్యాబ్ లేదు. ఇలా ఏర్పాటు చేస్తూ ఉంటుంది టీటీడీ. ఇన్నాళ్ళు ఎవరూ ఈ పని చేయలేదు కాబట్టి టీటీడీకి అవసరం రాలేదు. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసింది, ఎంతోమంది చైర్మన్లను చూసింది, ఎంతోమంది ఈవోలను చూసింది టీటీడీ. కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలే. లడ్డూలో జంతువులు కొవ్వు కలుపుతారనో, లేదు ఫిష్ ఆయిల్ కలుపుతారనో, ఇలా ఎప్పుడూ జరిగిద్దని టీటీడీ కల్లో కూడా అనుకున్నాడు. కానీ జరిగిపోయింది. కాదు ఈ ల్యాబ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అత్యాధునిక కెపాసిటీ ఉన్న ల్యాబ్ని టీటీడీ ఏర్పాటు చేసుకోబోతుంది. ఇది చెక్ చేసింది ఎన్డీడీఏ. ఇప్పుడు నిజంగా తప్పులేదనుకోండి, విజిలెన్స్ ఎంక్వైరీ సహకరించమనండి. దీని మీద సీరియస్గా కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. సహజంగా మన కాడ ఉన్నది ఏంటంటే, ఎవరు ఏ దేవునైనా నమ్ముకుంటారు, ఏ మతాన్నైనా నమ్ముకుంటారు, వాళ్ళ ఆచారాన్ని సాంప్రదాయాన్ని చాలా గౌరవంగా చూసుకుంటూ ఉంటారు. మనకాడు తెలుగు నేల మీద ఒకళ్ళు ఎవరు సాంప్రదాయాన్ని నమ్ముకున్నా, ఎవరు విశ్వాసాన్ని నమ్ముకున్నా, ఇంకొకరి విశ్వాసాన్ని వెక్కిరించడమో అగౌరవపరచడమో ఎవరు చేయరు. మనకాడ ఆ కల్చర్ లేదు. మన తెలుగు నేల మీద ఆ కల్చర్ లేదు. సహజంగా శ్రీకృష్ణుని భగవద్గీతలో అర్జునుడు చెప్తాడు, మీ ఇష్టమైన ప్రతి దైవాన్ని నమ్ముకునే చోట చాలామంది దైవాన్ని నమ్ముకోవచ్చు కాక, ఎవరు ఏ దైవాన్ని నమ్ముకున్నా ఆ దైవం మీద భక్తిని కలిగించేది నేనే.
శ్రీకృష్ణుడు అర్జునుడు చేసినటువంటి ఉపదేశం ఇది. ఎవరు ఏ దేవుని నమ్ముకున్నా ఆ దేవుని మీద ఆ మనిషికి భక్తిని కలిగించేది నేనే అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అందుకనే ఇక్కడ ఎవరి మతాలను ఎవరి విశ్వాసాన్ని పాటించినప్పటికీ కూడా ఇంకొకరి విశ్వాసాన్ని కించపరచాలని చూడరు. అలాంటి మనస్తత్వం బ్రిటిష్ మనస్తత్వం. ఏదో 1857 సిపాయిల తిరుగుబాటు జరగడానికి కారణమైనటువంటి ఏదో గొడ్డు కొవ్వు ఏదైతే ఉందో, ఏదో బుల్లెట్లో కనుక గొడ్డు కొవ్వు కలిపి ఖచ్చితంగా మీ నోటితో పీకాలి, మీరు ఈ పదార్థాలు తినాలని బ్రిటిష్ వాళ్ళు బలవంతం చేస్తే ప్రజలు తిరగబడ్డారు కదా, సైనికులు తిరగబడ్డారు కదా, తిరుగుబాటుతోనే కదా భారత స్వతంత్రోద్యమం స్టార్ట్ అయిపోయింది. ఆ మైండ్ సెట్ ఉండే కొద్దిమంది జగన్మోహన్ రెడ్డి లాంటి బ్రిటిషర్స్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి రాజ్యం ఇలా ఎప్పుడూ జరగలే. కాబట్టి పచ్చి అబద్ధాలతోటి ప్రధానమంత్రి లేఖ రాశారు. ఆ లెటర్ ప్రధానమంత్రి గారు చదువుతారని కాదు, అది ఆ పేరుతోటి ప్రజల్లో తన మీద పడ్డ ముద్రను తొలగించుకోవాలని, పొలిటికల్గా లాభం పొందాలని, ఒక అబద్ధాలతోటి వాదించాలని తప్ప ఇంకేమీ లేదు. నేను క్లియర్గా ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. నువ్వు ఏఆర్ కంపెనీ కోసం, ఏఆర్ కంపెనీకి టెండర్లు వేయటం కోసం కొన్ని నిబంధనలు, టెండర్ ప్రక్రియలో ఉన్న నిబంధనలు తీసేసావా లేదా? 2020లోనే తీసేవా? నువ్వు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే నీ కుట్ర మొదలు పెట్టావా లేదా? నువ్వు అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే కుట్ర మొదలు పెట్టావా లేదా? ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి కావాలని చేసింది, అనుకోకుండా జరిగింది కాదు. ఇది ప్రమాదం కొద్దీ జరిగింది కాదు. ఇది కావాలని చేయబడే కుట్ర అంటానికి నేను ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాను. ఈ ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తూ ఓపెన్గా ప్రజలకు లెటర్ రాయాలి, ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టాలి, విలేకరులు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టాలి. నేను డిమాండ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. దమ్ముంటే మీడియా ముందుకు రమ్మనండి, ప్రజల ముందుకు రమ్మనండి.